రాజస్థాన్లోని సౌత్లో టాప్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నార్త్ జర్నీలో కాస్త తడబడినట్టుగా కనిపించిన రష్మికకు ఇప్పుడు మాత్రం అన్ని పాజిటివ్ సైన్సే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్రష్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఈ బ్యూటీ. కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకున్నారు. ఆ హైప్ తోని నేషనల్ క్రష్ ఇమేజ్ సొంతం చేసుకుని బాలీవుడ్ మేకర్స్ ని కూడా అట్రాక్ట్ చేశారు. అదే జోరులో బాలీవుడ్ మూవీస్ ని కూడా లైనప్ చేశారు మన శ్రీ. అమితాబ్ సినిమాతో నార్త్ ఎంట్రీ చేసిన రష్మిక ఫస్ట్ మూవీతోనే నటిగా ఫుల్ మార్క్స్ కొట్టేశారు. గతంలో అమితాబ్తో పోటీపడి నటించిన దీపిక, రాణి ముఖర్జీకి మంచి గుర్తింపొచ్చింది. అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ రష్మిక కూడా జాతీయ స్థాయిలో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. నార్త్ సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు రష్మిక. ఈవెంట్స్ లో హాట్ లుక్స్ తో హల్చల్ చేస్తున్నారు. గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల ప్రమోషన్ టైంలో రష్మిక పబ్లిక్ అపీరియన్స్లు గట్టిగానే ట్రెండ్ అవుతున్నాయి. ఇక అవార్డు వేడుకలు, రెడ్ కార్పెట్ ఈవెంట్స్ లో ఈ బ్యూటీ అపీరియన్స్ కి ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. తాజాగా IMDb రిలీజ్ చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో టాప్ 3లో నిలిచారు రష్మిక. టాలీవుడ్ స్టార్ హీరోస్, బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ ని కూడా వెనక్కి నెట్టి ఈ స్థానం సంపాదించుకున్నారు రష్మిక. ఈ క్రేజ్ చూశాక రష్మిక బాలీవుడ్ లో కూడా జెండా పాతేసినట్టే అంటున్నారు విశ్లేషకులు.